జగన్ కి తీవ్ర షాక్. మాజీ మంత్రి రాజీనామా. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో మాజీ మంత్రి షాక్ ఇవ్వనున్నారు. కూటమి పార్టీలో చేరనున్నారు. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలా మంది మాజీ మంత్రులు కూటమి పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో చాలా మంది పునరాలోచనలో పడ్డారు. ఇలా వచ్చే ఎన్నికల్లో సైతం ఆ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వారిలో లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే వారు సేఫ్ జోన్ చూసుకుంటున్నారు. కూటమిలో అనుకూల పార్టీలని ఎంచుకుని వెళ్లిపోతున్నారు. కొందరు సైలెంట్ అయ్యారు. మరికొందరు వైసీపీని వీడి పరిస్థితి లేదు, వేరే పార్టీలో చేరలేరు. అయితే తాజాగా విశాఖకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంకా రేపో మాపో అవంతి శ్రీనివాస్ టీడీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి టీడీపీ హైకమాండ్ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.